పిల్లల ఆకలి పెరగడానికి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమంది పిల్లలు నాకు చిప్స్ కావాలి, గిప్స్ కావాలి, థమ్సప్‌లు కావాలి, స్ప్రైట్‌లు కావాలి అని రకరకాలు కావాలని అడుగుతూ ఉంటారు. కానీ ఈరోజున్న ఈ ప్రశ్న ఏంటంటే, కొంతమంది పిల్లలకి అసలు ఆకలి కాదు. ఆ బయట ఉన్నవి వండినవి, వాడ్చినవి, దేవినవి, కాల్చినవి, మార్చినవి, ఎగిర్చినవి, ఉడికించినవి, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కెమికల్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, పురుగు మందులు, ఎరువులు, కార్బైడ్, చెత్త, చెదారం, బేకరీ ఐటెమ్స్ తినడం అలవాటు పడిపోయి, ఇంట్లో ఉండే సరైన పోషకాహారం తినడం మానేస్తారు. ఇప్పుడు అవి తింటే నష్టమని తెలుసు. కానీ తప్పదు. పోనీ తింటే తిన్నారు. ముందు ఇంట్లో ఉన్న సరైన ఆహారం తినాలి కదా! ఎప్పుడు ఇంటికొచ్చి స్కూల్ నుంచి వచ్చినా, "అరే! ఇది తినరా, ఇది తింటే బావుంటది, ఇది తింటే బావుంటదిరా" అని చెప్పి మనం ఎప్పుడు అన్నా కూడా "నాకొద్దమ్మా" అని విసిరేస్తారు. మనం అంతా ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టంగా, ఎంతో కష్టపడి తయారు చేసి మన ఆళ్ళ బాక్స్‌లో పెట్టి పంపిస్తే, ఆళ్ళ ఫ్రెండ్‌కి ఇచ్చేయడమో, లేదా ఇంటికొచ్చేటప్పుడు ఆటోలో నుంచి బయటికి ఆ బాక్స్‌లో ఉన్న మనం పెట్టిందంతా బయటికి ఇసిరేసి, బాక్స్ మూసుకొచ్చి "తినేసానమ్మా" అని చెప్పి మన దగ్గర చెప్పడమో జరుగుద్ది. ఇలా చేయడం వల్ల ఏ ఇబ్బందంటే, వాళ్ళ పోషకాహారం ఉండదు. చిన్న వయసులోనే వాళ్ళ జుట్టు తెల్లబడిపోవడం, చిన్న వయసులోనే ఉన్న జుట్టు పోవడము, సరిగ్గా ఎదగకపోవడము, శరీర ఆరోగ్యం సరిగ్గా లేకపోవడము, సరిగ్గా చదవకపోవడము, చదివింది గుర్తు లేకపోవడము, గుర్తున్న పరీక్షలో ఉన్నప్పుడు మర్చిపోవడము, రకరకాల శరీరంలో మార్పులు, అన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. కాబట్టి పౌష్టికాహారం కావాలి. పౌష్టికాహారం గురించి మనం మొన్నటి వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకున్న ఈ వీడియోలో ఏంటంటే, చిన్న పిల్లలు ఏం చేస్తే ఆకలి పెరుగుతుంది, పెరిగి సరైన ఆహారాన్ని తింటారు అని ఈరోజు మనది. ఇప్పుడు మన పూర్వీకులు చెప్పిన ఆ ట్రెడిషన్ ట్రిక్‌నే మనం ఫాలో చేస్తున్నాం అన్నమాట. అదేంటంటే చూసుకోండి, సొంఠి పొడి తీసుకోండి. ఇప్పుడు కొంతమందికి ఉంటది సొంఠి అంటే ఏంటి అని కొంతమంది డౌట్ ఉండొచ్చు. సొంఠి అంటే ఏమీ లేదు. ఎండబెట్టిన అల్లమే సొంఠి. అదేంటండి మరి దీన్ని అల్లం అని చెప్పొచ్చు కదా! అంటే కాదు. మన చేతిలో ఉంటే అది వాటరు. అదే శంఖంలో ఉంటే అది తీర్థం. రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా! అలాగే మామూలుగా ఉంటే అది అల్లము. ఎండబెడితే అది సొంఠి. ఆ సొంఠి పొడిని పిల్లలు అన్నం తినేటప్పుడు, బ్రేక్‌ఫాస్ట్ తినేటప్పుడు వద్దు. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, సాయంత్రం అన్నం తినేటప్పుడు ముందు కొంచెం సొంఠి పొడి తీసుకోండి. ఒక పావు స్పూన్ సొంఠి పొడి, ఒక అర స్పూన్ తేనె కలపండి. కలిపి ఓ కొంచెం చిన్న 50 ఎంఎల్, 100 ఎంఎల్ ఉన్న నీటిలో కలిపి పిల్లలకి ఇచ్చేయండి. ఇచ్చేసిన ఒక అరగంట తర్వాత అలాగా భోజనం పెట్టండి. కనీసం మధ్యాహ్నం స్కూల్‌లో ఉంటాడంటే ఇది చేయడంటే సాయంత్రమైనా చేయండి. సాయంత్రం మన ఇంటికి వస్తాడు కదా! వచ్చిన తర్వాత ఇలా చేయండి. చేసి మొదటి ముద్ద ఆవు నెయ్యితో పెట్టి ఇది తాగిచ్చిన తర్వాత ఈ డ్రింక్ మళ్ళీ చెప్తాను. సొంఠి పొడి తీసుకోండి. ఒక పావు స్పూన్ ఎంతో. అందులో తేనె కలపండి. తేనె కలిపి ఓ 50 ఎంఎల్, 100 ఎంఎల్ ఉన్న వాటర్‌లో కలిపేసి పిల్లోడికి ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఒక అరగంట తర్వాత ఆడికి ఆకలేస్తది. భోజనం చేస్తాడు. భోజనం చేసిన తర్వాత మొదటి ముద్ద ఆవు నెయ్యి కలపండి. ఆవు నెయ్యి కలిపి భోజనం పెట్టండి. ఇలా మీరు ఒక 11 డేస్ లేదా 2 వీక్స్ మీరు ఎప్పుడైతే ఈ నేను చెప్పిన ఈ ప్రాసెస్‌ని మీరు చేయగలుగుతారో, మీ పిల్లోడికి నిజమైన ఆకలి పుట్టడం మొదలవుతుంది. అప్పుడు మన సరైన ఆహారాన్ని తిని న్యూట్రిషన్ ఇప్పుడు చిన్నప్పుడు గమనించండి, మనకు తిండి లేదు. తిందామన్నా తిండి లేదు. తిండి దొరకలేదు. డబ్బులు లేవు. ఇప్పుడు మనం ఎంతో కష్టపడ్డాం. గొడ్డుల్లా చాకిరీ చేస్తున్నాము. మన పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు. అయినా మన ఆఫీస్‌కెళ్ళి డబ్బులు లక్షలు లక్షలు, వేలకు వేలు సంపాదించి ఇంటికి తీసుకొస్తే, తినరా బాబు అంటే ఈడు తినడానికి బద్ధకం. తినడానికి ఒళ్ళు నొప్పులు. తినడానికి ఆకలి లేదు. కాబట్టి ఈ పౌష్టికాహార లోపం వల్ల ఇప్పుడు పిల్లలు చూడండి, ఇంతవరకు మనం తాతలు, అమ్మమ్మలు, అవ్వలు ఉండేవారు. 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతికి కళ్ళజోడు లేకుండా పనిచేసుకునేవారు. బియ్యంలో రాళ్ళు ఏరేవారు. కానీ ఇప్పుడు బియ్యంలో రాళ్ళు లేవు. ఏరడానికి కళ్ళు లేవు. కాబట్టి న్యూట్రిషన్ లోపం. ఈ న్యూట్రిషన్ లోపల ఈ చిట్కాను వాడుకోండి. అద్భుతంగా ఉపయోగపడుతుంది. నమస్కారం.